హలో నాను మీ జోగిని. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి ఎండలండి బాబు, బుర్ర ఈటెక్కిపోతుంది, ఒళ్ళంతా చెమటలు కారిపోతున్నాయి. ఓ పక్క వడగాల్పులు, ఇంకో పక్క రాజకీయ నాయకులు ఏడి ఏడి డైలాగులతో అల్లాడిపోతున్నారు జనం. ఆ విశేషాలు ఏటో కూల్గా కూకొని మరి మన రచ్చబండకి డిస్కషన్ చేసుకుందాం. ఏంటంటారు? నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి మరో పేరు టార్చ్ లైట్ మినిస్టర్. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గని, అసలు మీకు సిగ్గట్ట లేదో నాకు అర్థం కాల. చివరికి అచ్చెం నాయుడు అనే ఒక ఆంబోతు మంత్రిని తీసుకొచ్చి మీ ముగ్గురికి సిగ్గురావు, వీళ్ళ ఏజెండాను మోస్తున్నటువంటి నీకు సిగ్గురావు. పనిమంతుడు పందిరేస్తే పెట్టలొచ్చి పడేసాయంట. కండరాలు తిరిగిన 6 అడుగులు పెళ్లి చేసిన 3 నెలల పిల్లల్ని పుట్టించగలడా? 3 నెలల పిల్లలు పుట్టిగారు మాకు తెలుసు, కానీ 30 నెలల పిల్లలు పుట్టకపోతే మరి ఏమనాలి? నా దగ్గర అద్భుతమైన వీడియోలు ఉన్నాయి, కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి. అందులో ఉన్నవి మీ బయోస్కోప్లో ప్రదర్శిస్తారా అని టీడీపీ ఎంపీని ప్రశ్నిస్తున్నారు. పేరు నానిగారు. ఆయన దగ్గర ఏమేం పుస్తకాలు ఉన్నాయో, ఏమేం వీడియోలు ఉన్నాయో అయినా కనుక్కుందాం. నమస్కారం గురుగారు, బాగున్నారా? ఒక ఎంపీ గారితో నారా చంద్రబాబు నాయుడు గారు పాత వీడియోలు కష్టపడి ఎతికిచ్చి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ తో, టీవీ ఛానల్ వాళ్ళతో అందరితో ఎతికించి ఏం చేశారు సార్? వాటిని చూపించి ఇదిగో చూడండి అని చెప్పి చంకలు గుద్దుకుంటున్నాడు ఒక ఎంపీ గారు. ఆ ఎంపీ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టండి, నేను వీడియోలు పంపిస్తాను. ఓహో, మీ దగ్గర కూడా ఉన్నాయా పాత వీడియోలు? ఏంటన్నాయో చెప్పండి సార్. మీ మామ ఎన్టీ రామారావు గారు ఎన్ని తిట్టాడు రామారావు గారు మిమ్మల్ని? ఏడు తిట్టారు ఎన్టీ రామారావు గారు? గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. అవ్వా, అభినవ ఔరంగజేబు చంద్రబాబు నాయుడు. ఔరంగజేబా? ఎవరు, బాబు గారా? నమ్మించి ముంచిన నంగనాచి. ఏంటి నంగనాచి అని కూడా అన్నారా? మోడీ గారు తిట్టాడు. మోడీ గారు ఏడు తిట్టారు సార్? ఈ డాన్స్ చూడలేకపోతున్నాం. చంద్రబాబు కన్నా ప్రభుదేవా నయం. మధ్యలో ఈ ప్రభుదేవ ఎందుకు వచ్చాడు సార్? ప్రభుదేవా కన్నా పెద్ద డాన్సర్ అని చెప్తున్నాడు ఆయన. అవునా? బాబు గారు డాన్సింగ్ కూడా చేస్తారా? మీ కేబినెట్ లో ఉన్నటువంటి 9 మంది మంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా, తిట్టిన బూతు తిట్టకుండా, తిట్టిన వీడియోలు కావాలంటే పంపిస్తా. ఏం చేయమంటారు సార్ ఆ వీడియోల్ని? కలిశెట్టి గారు సినిమా చూపించి అందరికి బైస్కోప్. గురువు ఎందుకి తన నలుపు తెలియదులేండి. కృష్ణా, గుంటూరు ఈ 2 జిల్లాలోనే నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిట్టిన 5 ఎమ్మెల్యేలు ఇవాళ మీ దగ్గర ఉన్నారు. అవి కూడా వేసుకోండి. రాజకీయాల్లో తిట్టిన నోటితోనే పొగడం కామనే కదా మాస్టర్. ఆ బైస్కోప్ వేస్తావా కలిశెట్టి గారు? వెయ్యరు. వేయలేవా? ఏస్తే బాబు గారు ఊరుకుంటారా? దగ్గుబాటి పురంధేశ్వర్ గారు ఎన్ని తిట్లు తిట్టారు? ఆవిడ కూడా తిట్టారా? కావాలా మీకు? వద్దులండి. ఇక దగ్గుబాటి వెంకటేశ్వర పుస్తకాలు రాసేశారు. మామూలుగా ఎన్ని పుస్తకాలు కావాలి? ఏమి రాశారు సార్ ఆ పుస్తకాల్లో? నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి మరో పేరు టార్చ్ లైట్ మినిస్టర్. టార్చ్ లైట్ మినిస్టరా? ఎవరు చెప్పారు? ఇది మేం చెప్పట్లా, ఆయన తోడోళ్ళు రాశాడు. ఓహో, బాబు గారికి ఇంకో పేరు కూడా ఉందన్నమాట. బాగుంది. మరి ఈ బయోస్కోప్ లో ఈ రీల్ కూడా వేస్తారా? అబ్బే, అలాంటి ఎందుకు వేస్తారు సార్? ఎయ్యరు. ఈ పుస్తకాలు ఈ టీడీపీ శిక్షణ తరగతుల్లో పంచి పెడతారా? పంపిస్తాం. సార్ మీరు వీడియోలు, బయోస్కోపులు, పుస్తక ప్రదర్శనలని అలా తగులుకున్నారు కలిసెట్టుకోని. ఇంకొదిలేండి పాపం ఆయన్ని. ఆ 9 మంది మంత్రులకు బంపర్ ఆఫర్. త్వరలో విదేశీయానం. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని నిలదీస్తున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు. అన్నా నమస్తే. ఏటన్నా విశేషాలు? చంద్రబాబు నాయుడు గారు ఏమో రోజు చెప్పే సొల్లు కబుర్లు ఎట్లా ఉంటాయి? ఎట్టా ఉంటాయి? ప్రపంచానికే నేను పాఠాలు చెప్తున్నానని చెబుతాడు. అవునవును. అయితే కానీ వాళ్ళ కేబినెట్ మంత్రులకు మాత్రం పాఠాలు చెప్పలేకపోతున్నాడు. మరి ఎందుకు చెప్పలేకపోతున్నాడు అన్న? మరి ఈయనేమో ప్రపంచానికి పాఠాలు చెబుతాడు, వీళ్ళ కేబినెట్ మంత్రులు మాత్రం పాఠాలు నేర్చుకోవడానికి సింగపూర్ వెళ్తున్నారంట. పాఠాలు నేర్చుకోవడానికి సింగపూర్ కా? నిజమా? ఎస్, మీరు వింటుంది నిజమే. ఎంతమంది వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు? సుపరిపాలనపై 9 మంది మంత్రులకు 21 నుంచి సింగపూర్ లో శిక్షణ. సుపరిపాలన కోసం సింగపూరా? ఏం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా 2 సంవత్సరాలుగా మీరు సుపరిపాలన చేయలేదనే కదా దానికి అర్థం. అన్నా మీరు ఇలా లా పాయింట్లు లాక్కండి. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గని, అసలు మీకు సిగ్గట్ట లేదో నాకు అర్థం కాల. మాకు అర్థం కావట్లేదు. 9 మంది మంత్రులు ట్రైనింగ్ తీసుకోనంట. ఈడకి వచ్చి మిగిలిన వాళ్ళందరూ 164 మందికి ట్రైనింగ్ ఇస్తారంట. అంతే కదా. అదేంటి అసలు చంద్రబాబు నాయుడు గారు అంత విజనరీ లేడు, చంద్రబాబు నాయుడు అంత తోపు తురుమేష్ లేడు అని చెప్పి మీరే చెబుతారు కదా. అవునవును, ఆయన కంటే ఈజనరీ ఇంకెవరున్నారో నువ్వు చెప్పన్నా. మరి ఆ తోపు తురుమేష్ ఇక్కడ ఈయన కదా మీకు ట్రైనింగ్ ఇవ్వాల్సింది. ఆయనకి అంత తీరిక ఎక్కడుందన్నా? అందుకే కదా మంత్రులను సింగపూర్ వెళ్ళి పాఠాలు నేర్చుకోమని పంపిస్తున్నారు. మీ చేత కాదని చెప్పి సింగపూర్ పంపిస్తున్నారా ట్రైనింగ్ కి? చేతగా కాదన్నా,
టైం లేక అర్థం చేసుకోరు. సో మరి దీంట్లో నారా లోకేష్ ఎందుకు మిస్ అయ్యాడు? లోకేష్ గారే అందరికి పాఠాలు చెప్తున్నారు. ఇప్పుడు ఆయనకెందుకు సింగపూర్ పాఠాలు? పవన్ కళ్యాణ్ ఎందుకు మిస్ అయ్యాడు? ఆయనకి తెలియని సబ్జెక్ట్ ఈ భూమి మీద ఏటుందన్న. వాళ్ళు ఆల్రెడీ ఇది బాగా తోపులు తురుములు అయిపోయారా? ఏమో సార్, మాకు తెలదు. అదిగో అక్కడ మార్గన్ భరత్ గారు కూడా చలో సింగపూర్ టూర్ గురించి ఏదో మాట్లాడుతున్నారు. నమస్తే అన్నయ్య, చాలా రోజులైంది నేను చూసి. చెప్పండి. నాకు ఎంత నవ్వు వస్తా ఉందంటే, ఎందుకు నువ్వు వస్తున్నా నీకు? మంత్రులందరినీ కూడా సింగపూర్ కి తీసుకెళ్తా ఉన్నారు. అవునవును, 9 మంది మంత్రులు శిక్షణ తీసుకోవడానికి వెళ్తున్నారు. ఎవరిస్తారు శిక్షణ? ఏమది మాకు తెలదు. సింగపూర్ ప్రభుత్వం ఇస్తుందా మీకు శిక్షణ? ఎవరో ఒకరు ఇస్తారులేండి అన్నయ్య. అక్కడ జైల్లో పెట్టారు కదండి, ఆ మంత్రి పేరు ఏంటండి? ఈశ్వరనా? ఆ ఈశ్వరన్ తో ట్రైనింగ్ ఇప్పిస్తాడా? ఏటన్నయ్య మీరు? అవినీతి ఆరోపణల మీద జైల్లో ఉన్న ఈశ్వరంతో శిక్షణ తీసుకోవాల్సిన కర్మ మన మంత్రులకేంటి? ఆ ఈశ్వరను మన మంత్రుల కంటే గొప్ప? టార్చ్ లైట్ మంత్రి ఎవరు? శనక్కాయలు బస్తా ఎత్తుకెళ్ళింది ఎవరు? మాకు తెలియాలి అని డిమాండింగ్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు శేఖర్ రెడ్డి గారు. నమస్తే అన్న, ఇంక మొదలెట్టండి. మావిగన్ అనే అంశం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాగానే సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టించి విపరీతంగా ట్రోల్ చేయించారు. వర్కౌట్ అవ్వాలా? అప్పుడు ఏడ్ చేశారు. అచ్చెం నాయుడు అనే ఒక ఆంబోతు మంత్రిని తీసుకొచ్చి. ఆంబోత? ఆయన మీకు ఆంబోతులకు కనిపిస్తున్నారా? ఏటన్నా మాటలు? సో నేను ఈ ఆంబోతు మంత్రిని నేరుగా అడుగుతా ఉన్నా. అత్తమాను అలా ఆంబోతు, దున్నపోతు, అడవి దున్న అని అడగండి అన్న. కూర్చుంది మర్యాదగా మాట్లాడండి. ఆయన అసలు చాలా సీనియర్ మంత్రి, తెలుసా మీకు? అయ్యా, మీ అన్న ఎర్రం నాయుడు మరణం అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకన్నా? మాకు ఎర్రం నాయుడు మరణం అంశంలో అనుమానాలు ఉన్నాయి, తీర్చాలి మీరు. చచా, అచ్చన్న అలాంటి వాడు కాదన్నా. చూడ్డానికి అలా ఉంటాడు గాని ఆయన చాలా మంచి మనిషి, చాలా మర్యాదస్తుడు. గాడ్సే కంటే ఘోరం గొడ్డు కన్నా హీనం అనే మాటకి అర్థం ఏంటి మీరు చెప్పండి. ఆ మాట మీరు బాబు గారిని అడగాలి గాని మంత్రి గారిని పట్టుకొని అర్థాలు తాత్పర్యాలు అడిగితే పాపం ఈనాడు చెప్తాడు. సో మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కర్ రావు గారు చెప్పినటువంటి శనక్కాయల బస్తా స్టోరీ ఏంటి? శనక్కాయలేటి, చింతకాయలేటి? తిరుపతి రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టింది ఎవరు? ఎవరా జేబుదాం? టార్చ్ లైట్ మంత్రి ఎవరు? సూది కోసం సోదికెళ్తే పాతీసయాలన్నీ బయటపడ్డట్టు శనక్కాయలు బత్తాలు, జేబు దొంగలు, టార్చ్ లైట్లు అన్ని బయటపడుతున్నాయిగా. జంబలెక్కడ పంప సినిమాలో ఇది రాయ్యే డైలాగ్ చెప్తూ ఎల్లో మీడియా సిల్లీ కామెడీ చేస్తుందని అంటున్నారు జడ శ్రవణ్ కుమార్ గారు. నమస్తే శ్రవణ్ గారు. ఏడు సార్ ఇది రాయ్యే అంటే ఏంటి సార్? నేను అడుగుతున్నా రాధాకృష్ణ గారు. ఏంటి అడుగుతారు రాధాకృష్ణ మీరు? మనకు రావాల్సినటువంటి నిధులు, కేంద్ర ప్రభుత్వంలో మనకు రావాల్సినటువంటి హక్కు, ఇప్పుడు అదంతా ఎందుకు సార్? నేను మీకు ఒకవేళ తెలియదేమో నేను చదివి వినిపిస్తా రాధాకృష్ణ గారు. ఇది వరకు చాలా సార్లు చదివారు కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు సార్? మళ్ళీ మళ్ళీ చదువుతా. ఎన్నిసార్లు చదువుతారు? ప్రతిసారి చదువుతా. ఎందుకు అలా? ఎందుకంటే మీకు సిగ్గు రావాలి. ఎవరికి? మీ యజమానులు అయినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడికి సిగ్గు రావాలి. అటుపోయి ఇటుపోయి మళ్ళీ చంద్రబాబు గారి మీద పడ్డారుగా మీరు. ఆ చంద్రబాబు నాయుడిని మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి సిగ్గు రావాలి. ఇంకా పవన్ కళ్యాణ్ అన్నా అన్నా నువ్వే ఈ దిక్కు అనేటువంటి నారా లోకేష్ కి సిగ్గు రావాలి. మొత్తం ఎంత మందికి సిగ్గు రావాలంటారు? మీ ముగ్గురికి సిగ్గు రావాలి. ముగ్గురేనా? వీళ్ళ ఏజెండాను మోస్తున్నటువంటి నీకు సిగ్గు రావాలి. సరే గాని సార్, అసలు వాళ్ళకు ఇంత అర్జెంట్ గా సిగ్గు రావాల్సిన అవసరం ఏటొచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్ ఫిజికల్ ఇన్సెంటివ్స్, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ₹1 2014 నుంచి 2026 వరకు ఇచ్చిందా? రాలేదు. ఆ ఎల్లో మీడియా కూడా రాయలేదు. నోట్లో ఏం పెట్టుకున్నావు? అదేంటి సార్ అలాగనే సార్? నోట్లో ఏం పెట్టుకున్నావు? సార్ అలా మాట్లాడతారండి. అదేదో ఏరగా ఉందండి బాబు. సినిమా చూస్తుంటా నేను, జంబలక్కడి పంపనుకుంటా. అయ్యి బాబోయ్, మామూలు కామెడీ కాదండి బాబు. నవ్వి నవ్వి పొట్ట సెక్కలైపోతుంది. ఇంతకీ ఆ సినిమా అప్పుడు మీకు ఎందుకు గుర్తొచ్చినట్టు? టీచర్ దగ్గరకు వచ్చి సార్ నేను హిందీ నేర్చుకుని వచ్చాను సార్ అంటాడు. ఏం నేర్చుకున్నారా హిందీ అంటే? ఇది రాయే అంటా నేర్చుకున్నాను సార్ అంటాడు. మరి అక్కడికి వెళ్ళి అంటానికి ఏమనాలి అంటే ఈడ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇది రాయే అంట. అంతేరా, ఇంకేమి రాదా? ఇక్కడ ఇది రాయే ఒకటే నేర్చుకున్నాడు మనోడు. హిందీ అంటే అవి ఒక్కడేలాగా అనుకున్నాడేమో. ఆ టీచర్ ఎవరు? ఎవరు సార్ ఇంతకీ ఆ టీచరు? చంద్రబాబు నాయుడు. ఇదరాయ్య అనే స్టూడెంట్ ఎవరు? ఎవరు? రాధాకృష్ణ గారు. అది సరే గాని వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏటి చేసింది సార్ మరి ఎల్లో మీడియా? ఓ రాష్ట్ర ప్రభుత్వం మీద పోయని మసి లేదు, పూయని మసి లేదు, ఏడవని ఏడుపు లేదు. మరి ప్రభుత్వం మారిన తర్వాత? ప్రభుత్వం మారగానే మళ్ళీ ఎదురాయే అంటే ప్రభుత్వం అద్భుతం,
ప్రభుత్వం సూపర్, ప్రజలు కష్టాలేం లేవు, ప్రజలకి కన్నీళ్ళేం లేవు. మనం బరంపురం అన్నట్టు బాబు గారు ఏడు చేసిన ఎలివేషన్లు ఇవ్వడమే కదా ఆ ఎల్లో మీడియా చేసే పని. ఆ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు సార్, ఇందులో తప్పేటుంది. మీరు భలేవరే. మన సీఎం ఎవరు, విద్యాశాఖ మంత్రి ఎవరు అని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు అడుగుతున్నారు నాగార్జున యాదవ్ గారు. ఆయనకు తెలియక అడుగుతున్నారా లేక తెలిసి కూడా తెలియనట్లు అడుగుతున్నారా మనకు తెలియట్లేదు. నమస్తే అన్న, అసలు ఈ జీకే టెస్ట్ ఏంటి? నిత్యం ఉషోదయంతో పాటు విషాన్ని కూడా పంచే ఈనాడు దినపత్రిక ఒక న్యూస్ రాసింది. ఏట న్యూస్? ఆర్ఓ ప్లాంట్స్ పనిచేయడం లేదు, అలంకారప్రాయంగా ఉన్నాయన్నారు. సరే, దానికి మీరేటంటారు? 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు వచ్చినటువంటి ఆర్ఓ ప్లాంట్స్ ఏంది? 16 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నెలకొల్పినటువంటి ఆర్ఓ ప్లాంట్స్ ఏందో రాయలేకపోయావు కదా. అలాంటి ఎందుకు రాస్తారన్నా? రాయరు. గుత్తేదారులు 5 ఏళ్లు నిర్వహించాలనే నిబంధన ఉన్నా కూడా అధికారులు పట్టించుకోలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. బురద సల్లడంలో వాళ్ళని మించిన వారు ఓల్ ఇండియాలోనే ఎవరు లేరు. ఎవరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? అదేటన్నా అలగడుగుతారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? ఏంటి సీఎం ఎవరో నిజంగా నీకు తెలీదా అన్న? తెలియక అడుగుతున్నా. ఇంకెవరన్నా? విజనరీ చంద్రబాబు నాయుడు గారు. ఎవరు విద్యాశాఖ మంత్రి? ఎవరు విద్యాశాఖ మంత్రి కూడా తెలీదా? బొత్స సత్యనారాయణ గారా లేకపోతే నారా లోకేష్ గారా? యువ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటూ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉంటూ పట్టించుకోని అధికారులు అంటే ఎవడి చేతగాని తనం, ఎవడి అసమర్థత? అసమర్థత ఏదోట్లేండి. ఇప్పుడు ఏటంటారు మీరు? పనిమంతుడు పందిరేస్తే పిట్టలొచ్చి పడేసాయంట. గట్టిగా అనకండి అన్న. పందిరి పడేసిన పిట్టలు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని రాస్తారా ఎల్లో మీడియా వాళ్ళు? ఈ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అనుకోవట్ల, వినోదపు శాఖ మంత్రి అవుతున్నాడు. అప్పుడప్పుడు కూర్చుంది వినోదం కూడా ఉండాలి కదన్నా, లేదంటే బుర్రలు ఈటెక్కిపోతాయి, అసలు ఎండలు దంచేస్తున్నాయి. అహనా పెళ్ళంటే సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని దూలానికి ఏలాడదీసి చికెన్ బిర్యానీ తిన్నట్టే గత 9 ఏళ్లు ప్రజలను ఫూల్స్ని చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని సెటైర్ లేసారు సీఎం రేవంత్ రెడ్డి గారు. నమస్కారం సార్, ఈ కోడేంటి ఏలాడ తీయడం? ఆనాడు గొప్ప గొప్ప మాటలు చెప్పారు. ఏం చెప్పారు? డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. ఇవ్వలేదా మరి? డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. కొంతమందికి ఇచ్చామంటున్నారు సార్ వాళ్ళు. ఆనా పెళ్ళంటలో కోడిని కట్టి కింద ఉత్తాన్నం తిన్నట్టు నడిచిపోయింది. మీరు కూడా సినిమాలు బాగా చూస్తారన్నమాట. కొడంగల్ పోయిండ్రు, మహేశ్వరం పోయిండ్రు, కేడుకో పోయిండ్రు. ఎందుకు పోయిండ్రు సార్? మార్కెట్ యార్డ్ కట్టలేదు మీరు. మరి ఎందుకు కట్టలేదు సార్ మీరు మార్కెట్ యార్డ్? 10 ఏళ్ళు మీరు ఎందుకు కట్టలేదని నేను అడుగుతున్నా. అదొక్కటే కాదు, ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీల సంగతి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు సార్. కొత్తగా పెళ్ళైనా పిల్లనో పిల్లగాడో పుట్టాలంటే 9 నెలల్లో 10 నెలల్లో అవుతుంది కదా. అవును, 9 నెలల తర్వాతే కదా డెలివరీ అయ్యేది. కండరాలు తిరిగిన 6 అడుగులు పెళ్లి చేసిన 3 నెలల పిల్లల్ని పుట్టించగలడా? 3 నెలలకు కాదు సార్, 6 నెలల్లో కూడా పుట్టించలేడు. అయితే అదే సాధ్యం. సంతాన సాఫల్య కేంద్రం వాళ్ళకు కూడా సాధ్యం కాదు సార్. ఏర్పాటు అయిన తర్వాత సంసారాన్ని సరిదిద్దుకోవడానికి కూడా కొంత సమయం పడుతుంది. దేనికి సార్ సమయం? గిన్నెలు, చెంబులు, స్టవ్లు తెచ్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. కొత్త సంసారం అన్నాక ఆ మాత్రం సమయం పడుతుందిలేండి. అంత సమయం కూడా ఇవ్వకుండా నాకు వజ్రాలు తేలేదు, వైదూర్యాలు కొనలేదంటే సాధ్యం అవుతుందా? తీసుకోండి సార్, తీసుకోండి. మీకెంత సమయం కావాలో తీసుకొని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి చాలు అని అంటున్నారు సార్ మీకు ఓట్లేసిన ప్రజానీకం. 6 అడుగులు పహిల్వానికైనా పెళ్లి కాగానే పిల్లలు పుట్టరు, 9 నెలల్లో ఆగాల్సిందే అన్న రేవంత్ రెడ్డి మాటలపై ఆయన స్టైల్లో పంచులేశారు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు నమస్కారం సార్, మొదలెట్టండి. ఎంత కండలు తిరిగిన వస్తాదైనా, ఎంత కండలు తిరిగిన పహల్వాన్ అయినా 3 నెలల్లో పిల్లలు పుట్టియలేడు కదా అంటాడు ముఖ్యమంత్రి గారు. అవును, ఆయన చెప్పింది నిజమే కదా. 3 నెలల్లో పిల్లలు పుడతారా ఎవరికన్నా? 3 నెలల్లో పిల్లలు పుట్టియారు మాకు తెలుసు. అంటే మరి రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమే కదా. కానీ 30 నెలల్లో పిల్లలు పుట్టకపోతే మరి ఏమనాలే, నిన్ను ఏమని పిలవాలని నేను అడుగుతున్నాను. కొత్త సంవత్సరం అన్నాక గిన్నెలు, చెంబులు, స్టవ్ తెచ్చుకోవడానికి ఆ మాత్రం సమయం పట్టదా అని అంటున్నారు సార్ ఆయన. కష్టపడి సాధించిన తెలంగాణ. అయ్యో సార్, అలా మాయమైపోయి కరెంట్ పోయిందా ఇటు కొంప తీసి? కరెంట్ వచ్చింది, ఇప్పుడు చెప్పండి కాంగ్రెస్ పాలన ఎట్లున్నది ఇట్లున్నది. ఎట్లా అంటే ఎట్లా సార్? పొద్దున పూట ఎండాకాలంలో కరెంట్ ఉండదు, తెల్లారి 3టికే ఫ్యాన్ బంద్ అవుతుంది. అవునా? హైదరాబాద్ లో ఎవరన్నా సంతోషంగా ఉన్నారంటే ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఎవలా ఇద్దరు? ఒకటి దొంగలు, రెండోది దోమలు.
దొంగలు దోమలకు భలే లింక్ ఇట్టేశారు సార్ మొత్తానికి. మనకి హిమాయత్ నగర్ దగ్గర దోమలగూడ అని ఒక కాలనీ ఉంటుంది. అవునవును ఉంది. నేను మొన్న అందుకే అసెంబ్లీలో చెప్పిన, ఏమడిగారు? మన్మోహన్ సింగ్ పేరు మీద ఒక రోడ్డు పెట్టినవాట, ఆహా. డొనాల్డ్ ట్రంప్ పేరు మీద ఒక రోడ్డు పెట్టినవాట. అవును పెట్టారు. అవన్నీ కాదురా భయ్, ఒక పని చేయి, అరే మైక్ ఆగిపోయినట్టుందిగా, ఇవ్వాలండి సార్, ఎలాగవుతుంది? ఓకే కంటిన్యూ చేయండి. దోమలగూడ లెక్కనే దోమల హిల్స్, దోమల బాదు, దోమల గుట్ట, దోమల గూడ ఇట్లనే పేర్లు పెట్టి తప్ప నీకు కనీసం దోమల మందు కూడా కొట్టే తెలివి లేనోడివి నువ్వేం చేస్తున్నావు ముఖ్యమంత్రి అని చెప్పి మొన్న శాసనసభలో కూడా అడిగిన. ఏం పేర్లు సార్ అలా పెడతారా ఎవరన్నా? కేసీఆర్ అప్పుల పాలు చేసిండని, ఇంకోటి చేసిండని తప్పించుకుందామనే ప్రయత్నం. సార్ ఎక్కడున్నారు? మళ్ళీ కరెంట్ పోయిందా? సార్ ఉన్నారా? నాకేం కనపడటం లేదు. అమ్మయ్యా కరెంట్ వచ్చింది. సార్ సార్ మళ్ళీ కరెంట్ పోకముందే 2-3 మొక్కలు చెప్పేసి ముగించేయండి. ఇప్పుడు నేను రాంగా చూసుకుంటూ వచ్చిన ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ ఎలా ఉంది సార్? ఉప్పల్ ఫ్లైఓవర్ అది భూమి పుట్టినప్పుడు పుట్టింది, ఇంకా కడుతూనే ఉన్నారు. ఈ భూమి అంతమైపోయే వరకు కడుతూనే ఉంటారేమో. నత్తలు కూడా సిగ్గుపడతాయి సార్ ఆ ఫ్లైఓవర్ ను చూసి. అదిగో అక్కడ శ్యామల గారు ఉన్నారు. కేటీఆర్ కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఆయన. నమస్కారం సార్. కేటీఆర్ గారు ఏటన్నారు మీరు విన్నారు కదా? పాముకు కూరలల్ల విషయం ఉంటది. అవును. కేటీఆర్ కి నిలవెత్తున విషయమే ఉంది. అదేంటి సార్ అంత మాట అనేసారు? ఈయనకి ఏమైపోయిందంటే మతి స్థిమితం కోల్పోయింది. మీరు బాగా హట్ అయినట్టున్నారు. అసలు ఆయన ఏమన్నారు? ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఇక బీఆర్ఎస్ గెలుస్తుందట. అది వాళ్ళ కాన్ఫిడెన్స్. అందుకే బీఆర్ఎస్ గెలుస్తుంది అంటున్నారు. అది ఎట్ట గెలుస్తుంది బాబు? గెలవదంటారా? 23 నుంచి 26 దాకా ఈపు చింతపండు చేసిరు ప్రజలు. మళ్ళీ ఎన్నికలు వస్తాయి కదా అప్పుడు తడాక చూపిస్తామంటున్నారు. ఇంక ఎన్నికలు ఎప్పుడు వచ్చేది ఏంది కేటీఆర్? వస్తూనే ఉన్నాయి ఎన్నికలు, పోతూనే ఉన్నాయి. ఏంటి సార్ మీరు చెప్పేది? మళ్ళీ ఎన్నికలు రావా? ఇంకా మళ్ళీ ఎన్నికలు ఎందుకు వస్తాయి? నీకోసం రోజు సాయంత్రం ఎన్నికలు పెట్టడానికి ఏమన్నా పిచ్చోళ్ళ? ఇప్పుడు ఒకప్పుడు ఎన్నికలు వస్తాయి కదా. కాంపిటీషన్ పెట్టుకోవాలంటే ఇంటికాడ మీరు 3-4 మీ ఇంట్లో పెట్టుకోరు ఎవడు గెలుస్తాడు అని. ఇంట్లో వాళ్ళకి ఏం కాంపిటీషన్ అయితే బాగుంటుందో మీరే చెప్పండి సార్. సోషల్ మీడియా పోల్ పెట్టుకోరు. కేటీఆర్ మంచోడా, హరీష్ రావు మంచోడా, కేసీఆర్ మంచోడా, కవిత మంచిదా, సంతోష్ రావు మంచోడా అని పెట్టుకుంటే మీ ఇంట్లో ఎవరు మొగోలో తెలుస్తుంది. అంతే తప్పించి ఎన్నికలు మాత్రం రావంటారు అంతేనా? ఊకి ఎన్నికలు ఎందుకు పెడతారబ్బా? సరే సార్ ఆ ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం గానీ ఇంకేమన్నా చెప్పండి సార్. ఇవాళ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. ఢిల్లీకి చక్కర్లు కొడుతుండే ఏం చేస్తుండే అని ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా అదే మాట చెప్తున్నారు సార్ కేటీఆర్ గారు. నిద్రలో మాట్లాడే మాటలు వచ్చి మైక్ లో మాట్లాడుతుంటాను నాకు అర్థం కావట్లేదు. అది ఒక్కటే కాదు సార్ ఇంకా చాలా మాట్లాడుతున్నాడు ఆయన. కొన్ని రోజుల తర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్ పెడితే టీవీ బంద్ చేసి మెంటలో రోడో పెట్టిండు అనుకునే కాడికి వచ్చేటట్టుంది. మీరేమో వాళ్ళని తిడతారు, వాళ్ళేమో మిమ్మల్ని తిడతారు. మధ్యలో ప్రజల చెవుల్లో నుండి రక్తాలు కారుతున్నాయి సార్. అసలు ఏమనుకుంటాడవే నా గురించి? ఊరుకుంటాడు ఏం జాస్తి చేస్తాడవే? నా ఇంటికి సున్నా పెడదామని చూస్తాడవా? వామ్మో చిన్నమ్మ మళ్ళీ ఎవరితోనో గొడవ పెట్టుకుంటున్నట్లుందిగా. నాకు గాన తిక్కలేసిందంటే అస్సలు బాగుండదు చెప్తున్నా. ఇప్పటికైనా మీ టింకును కంట్రోల్లో పెట్టుకో. ఇంకో పారుగానా మా పింకి అంటే పడితే గానా కాళ్ళు వినకొడతా చెప్తానా. అయ్యి బాబోయ్ ఏదో సీరియస్ మ్యాటర్ అయ్యి ఉంటది. చిన్నమ్మా ఏటి గొడవ? పానకంలో పొడక మాదిరి మధ్యలో నీ గొడవ విందినా? అసలు ఏటి జరిగింది చిన్నమ్మా? మా పక్కింట్లో ఉంది కదా ఆ వెంకాయమ్మ. ఏటి ఆవిడతో గొడవ నీకు? వాళ్ళ టింకు మా పింకి వెంట పడతానాడన్నా. అవునా? ఏటి లవ్ చేయమని ఏదిస్తున్నాడా? అయితే సీరియస్ మ్యాటరే. అదే కదన్నా నా బాధ గుడుక. అసలే రోజులు బాగలేవు. జరగరంది ఏమన్నా జరిగితే ఈ సమాజం ఏమంటదన్నా నువ్వే చెప్పు. ఆడపిల్లలంటే అందరికి లోకువైపోయింది. వెంకాయమ్మకు చెప్తే ఏమంటుంది? తిరిగితే తప్పేముంది అని నంగనాచి మాట్లాడుతుంది. ఒసే నువ్వు బయటికి రావే. ఇవాళ నువ్వు నేను తేలిపోవాలంతే. ఆడపిల్లలంటే అంత శుల్కరా నీకు? అన్నట్టు చిన్నమ్మా ఆ టింకు గాడితో తిరగొద్దని మీ పింకికి చెప్పలేకపోయావా? ఏం చెప్పమంటావున్నా? ఎంత చెప్పినా నా మాట ఎన్నే ఇందు. అవును నీకంత పెద్ద అమ్మాయి ఉన్నట్టు నాకు తెలదు చిన్నమ్మా. అమ్మాయి ఏందినా? ఏం మాట్లాడతానో నువ్వు? మరి పింకి ఎవరు? మా పిల్లి. మా పిల్లి. పిల్ల ఆడపిల్ల అన్నావు మరి. ఆడపిల్లిన్నా? సరే మరి ఆ టింకు ఎవరు? ఇంకెవరున్నా? ఆ వెంకాయమ్మ పెంచుకునే మగపిల్లి. అంటే ఇందాకటి నుంచి నువ్వు ఆవిడతో గొడవ పడుతుంది, వాళ్ళ మగపిల్లి మీ ఆడపిల్లితో తిరుగుతుందనే. అవునన్నా మొన్న శేషాద్రిపురంలో ఏం జరిగిందో తెలుసునా నీకు? ఏటి జరిగింది? ఒక ఆయన పెంచుకునే ఆడపిల్లికి 4 పిల్లలు పుట్టినాయి. దానికి కారణం ఎవరో తెలుసునా నీకు? పక్కింటి వాళ్ళు పెంచుకునే మగ పిల్లన్నా. ఆ 4 పిల్లల్ని సాగడం కష్టంగా ఉందని వాళ్ళతో గొడవ వేసుకున్నారట. వారిని
మరి మగపిల్లి వాన్ రేట్ అన్నాడు. నాకేం సంబంధం లే అని చేతులు దులిపేసుకున్నాడంట. అయ్యో ఆడపిల్లి ఓనరు పోలీస్ స్టేషన్ పోతే ఇద్దరు 2 పిల్లుల్ని పెంచుకోవడానికి చెప్పి పంపించినారంట. ఇదెక్కడ గొడవండి బాబు? ఆ వార్త చూసినప్పటి నుంచి నాకు టెన్షన్ పట్టుకుందిన్నా. ఎందుకు టెన్షన్? మా పక్కింటి టింకుగాంతో తిరిగి మా పింకి ఉడక పిల్లల్ని కంటే వాటిని ఎట్లా సాకేది, ఎట్లా పెంచేది? అయ్యో ఎంత కష్టం వచ్చింది చిన్నమ్మ నీకు. గల్ఫ్ యుద్ధం కంటే పెద్ద సమస్య. పింకి లేదు నా ఇంట్లో, టింకుగాంతో పారిపోయినట్టుంది. ఇది అన్నంత పని చేసింది. దా సే నీ నోట్లో మన్నువడా, ఉండే ఆనే ఉండు పోస్తాడా నేను అన్ని కాళ్ళు ఇరుగు కొడతాయా. ఇల్లు కాలు ఒకడెడుతుంటే ఇక్కడ పిల్లు కోసం కొట్టుకుంటున్నారు వీళ్ళు. ఏటో ఈ లోకం. అంచేత నాన్న చెప్పొచ్చేది ఏంటంటే మన ఊరికి ఆవేశ పడిపోకుండా అలా గట్టు మీద కూకొని రాజకీయ నాయకులడే తమాషా చూస్తూ ఉండాలన్నమాట. మనకు టైం వచ్చినప్పుడు వాత ఎట్టేయాలి. అయ్య బాబోయ్ టైం అయిపోయినది. ఈ ఏటకి మన రచ్చబండ రాజకీయాలు ఇక్కడితో ఆపేసి మళ్ళీ వచ్చే వారం ఇదే టైంకి ఇక్కడే కలుసుకుందాం. మరి నా నెల్లు వస్తాను. బాయ్ బాయ్.